నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా గ్రౌండ్ మారుతోంది. మరోవైపు కుటుంబ పాలన మీదంటూ పెద్ద ఎత్తున విమర్శల అస్త్రాలు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేటీఆర్ అనేక సందర్భాల్లో రేవంత్ సోదరుల్ని టార్గెట్ చేసినటువంటి రాజకీయ విమర్శలకు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ గడ్డ నుంచే ఇవాళ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఎవరిది తప్పు మీరే డిసైడ్ చేయండి అంటూ కూడా ప్రజలకే వదిలేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎవరిది కుటుంబ పాలన, ఎవరు తెలంగాణను దోచుకున్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు కల్వకుంట్ల కుటుంబాన్ని, అనుమూల కుటుంబాన్ని ఎట్లా చూడాలో పోల్చి మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతున్నారు. నమస్తే మేడం. నమస్కారం మేడం, తెలంగాణ వచ్చినటువంటి తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో పాలించింది, దోచుకుంది అనేది ఇవాళ విమర్శ. అయితే కేవలం కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా పదవులు తీసుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. కానీ ఇవాళ మా సోదరులకి పదవులు లేకపోయినా నియోజకవర్గం కోసం ప్రజలకు అందుబాటులో ఉంటారు అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఉంటే తప్పేంటి అంటున్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో అసలు ఈ కుటుంబ పాలన వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? కేటీఆర్ కరెక్టా, అనుమూల కుటుంబం నుంచి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కరెక్టా, అసలు ఎవరిది తప్పనండి ఈ వ్యవహారం? రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడతా, మీకు పాలసీస్ తెలుసా, పాలసీ మేకింగ్ తెలుసా, గవర్నమెంట్ రన్ చేయడం తెలుసా అని అంటే గుంపు మేస్త్రికి ఏం తెలుసా, నేను అట్లాగే నేను చేసుకుంటాను. యాక్చువల్లీ ఆయన చాలా కొలోకియల్ లాంగ్వేజ్ లో, తెలంగాణ డైలెక్ట్ లో జనాలకు అర్థమయ్యేటట్టు క్లోజ్ పీపుల్ కి టు ద ఓటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాట్లాడారు. దాన్ని లేపి మిస్టర్ కల్వకుంట్ల హాస్ మేడ్ అ బిగ్ సీన్ సేయింగ్ యు ఆర్ అ గుంపు మేస్త్రి. గుంపు మేస్త్రికి ఏమీ తెలియదు. ఫైన్, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, కల్వకుంట్ల ఫ్యామిలీకి వద్దాం. గుంపు మేస్త్రికి ఏం తెలియదు. అసలు గుంపు మేస్త్రి వీళ్ళని మనం యాక్చువల్గా ఇప్పుడు డెపిక్ చేయాల్సిన సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. మిస్టర్ కల్వకుంట్ల ఉన్నారు, హీఈస్ ద సన్ ఆఫ్ సుప్రీం హీరో కేసీఆర్ గారు. ఫైన్, మిస్టర్ కల్వకుంట్ల, యువర్ ఫాదర్ ఇస్ అ సీఎం, యు ఆర్ అ మినిస్టర్, ఐటీ మినిస్టర్. Your sister is once upon a time an MP and she lost being an MP, again she became an MLC. Your cousin or whatever he is, I don't know really, Santosh, is again a Rajya Sabha member. And your mama is irrigation minister. Okay? The entire scams took around your government in your own family, and you've been targeted for these scams, and you tell, I've been targeted ani, but convict avutaro ledo, no one can question on that, but you have been facing all the kind of ఆరోపణలు. ఈ ఆరోపణలు ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, గుంపుగా కూర్చుని రాష్ట్రాన్ని మేసింది ఎవరు? ఈ మేసిన గుంపుకి మేస్త్రి ఎవరు? మరి ఇప్పుడు ఈ గుంపు మేస్త్రి కేసీఆర్ అనాలా, కేటీఆర్ అనాలా? కేటీఆర్ అనాలి. ఎందుకంటే నేను ఒక మాట అంటాను, యాక్సిడెంటల్ సీఎం మాత్రం కేసీఆర్ కాదు. గుంపు మేస్త్రి లాగా పెట్టద్దు అక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొలోకియల్ గా అన్నా హీ హెస్ బికమ్ అ చీఫ్ మినిస్టర్, బట్ ఈవెన్ వెన్ కేసీఆర్ ఇస్ ఆల్సో నాట్ అన్ యాక్సిడెంటల్ సీఎం. He has been destined to be a CM and he became a CM. But accidental గుంపు ఇదంతా. ఫాదర్ ని చూసి చుట్టూ ఉందంతా గుంపు. ఈ గుంపుకి మేస్త్రి కేటీఆర్. కేటీఆర్ ఎట్లా పెట్టుకుంటారంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ, నువ్వు ఈ విభాగం చూసుకో, దీని నుంచి మనకి ఇంత రాబడి రావాలి, నువ్వు ఈ విభాగం చూసుకో, దీని నుంచి ఇంత రాబడి రావాలి. వేసుకున్న 5-6 వేళ్ళు ఇవే. వికలాంగత్వానికి లీడ్ అయిన 5-6 వేళ్ళు. ఏమండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఉంది. రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు ఎక్కడన్నా రియల్ టైం పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ద వెల్ఫేర్ ఆఫ్ ద పార్టీ చూసుకుంటున్నారు, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దర్ కాన్స్టిట్యువెన్సీ చూసుకుంటున్నారు. ఇంతకు మించి ఎక్కడ ఎక్సీడ్ అవ్వట్లే లిమిట్స్. మేబీ ఫ్యాన్స్ ఒక 2-3 పోస్టర్లు పెట్టుంటారు, దానికే ఓ పెద్ద హంగామా చేశారు. మరి ఏమైంది హంగామా చేసేది? మొన్న ఈనో ప్యాకెట్ల గురించి ఎవరో పోస్టర్లు పెట్టారు, దానికి హంగామా జరగట్లేదు ఏంటి? వాట్ హ్యాపెండ్ కేటీఆర్ గారు? Really you got STT and you stayed back, or internal rumor prakaram there is some death happened in your family and that's the reason you were silent ani kuda antunnaru, or you going to come back with a answer for this kind of big investment that CM has bought? ఇప్పుడు గుంపుగా ఉన్న వీళ్ళు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం. ఈ గుంపులో ఏంటంటే మన కేటీఆర్ గారు ఈయన చేసింది ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ ఫైనాన్షియల్ పర్సనల్ స్టేటస్. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఒరిజినల్ ఈ గుంపులో కేటీఆర్ గారు ఆయన గుంపుని ప్రోత్సహించి, లేకపోతే ఆ గుంపు కింద ఉన్న IAS ని ప్రలోభించి, బెదిరించి రాష్ట్ర ఖజానాన్ని ఎలా దోచుకోవాలి అన్న ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసి వాళ్ళ ఇల్లు పర్ఫెక్ట్ గా కట్టుకున్న గుంపు మేస్త్రితను. ఈ గుంపు మేస్త్రికి తెలిసిందల్లా ఏంటంటే 10 ఏళ్ల పాటు మన పాలన సాగింది, ఇంకొక 5 ఏళ్ళు మందే కదా, రుబాబు చేసినా ఎవరు పట్టించుకోరు, దోచుకున్నా ఎవరు పట్టించుకోరు. ఆరోపణలు అని చెప్పి బయటకు వెళ్ళిపోవచ్చు నిరూపించుకోబడేదాకా. ఎందుకంటే మన ఇండియన్ కోర్ట్స్ లో ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయో అందరికీ తెలుసు. నా టర్న్ వచ్చినప్పుడు కదా
అని చెప్పి ఒక ధీమా. అప్పుడు దాకా ఆరోపణలని చెప్పి అనాలి, మనం కూడా అంతకు మించి మాట అనకూడదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ గుంపులో ప్రతి ఒక్కరికి కేసులు ఉంటాయండి. ఇక్కడ తిరుపతి రెడ్డి కేసు ఉండదు, రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఉండదు, కానీ గుంపులో ప్రతి ఒక్కడు కేసులు అభియోగాలు ఫేస్ చేస్తానే ఉంటారు. అది జస్ట్ ఆరోపణలు మాత్రమే అనుకోవాలి తెలంగాణ ప్రజలు. ఏం స్టూపిడిటీ అండి ఇదంతా. గుంపు మేస్త్రి గారేమో డైరెక్ట్ గా ఈడీ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హాస్ ఇష్యూడ్ నోటీసెస్ ఫర్ Formula 1 అందరికీ తెలిసిందే. దాని తర్వాత సుప్రీం స్టార్ గారు ఈ గుంపు మేస్త్రి కింద పనిచేయడం వల్ల ఇంత పొలిటికల్ కెరియర్ పెట్టుకుని నాట్ ఎన్ యాక్సిడెంటల్ సీఎం ఆయన కూడా పాపం కాల్ ట్యాపింగ్ వీటిలో ఇరుక్కోవాల్సిన సిచ్యువేషన్ కి వచ్చాడు. కాళేశ్వరం ఈ గుంపు మేస్త్రి వల్ల ఈ గుంపు మేస్త్రి హరీష్ రావు వీళ్ళిద్దరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇరుక్కున్నారు. పర్రె ప్రాజెక్ట్ లో ఆ పర్రెలు పెరిగిపోయినాయి. నిన్న కూడా న్యూస్ చూసాం మనం కాళేశ్వరం గురించి. ఆ పర్రె ఎందుకు సైజ్ పెరుగుతుందో చెప్పడానికి సుప్రీం స్టార్ బయటకు రాస్తారు, గుంపు మేస్త్రి అయితే అస్సలు బయటకు రారు. చాలా విచిత్రంగా ఉంటుంది. సిస్టర్ ఏమో హ్యాస్ గాన్ ఆన్ లిక్కర్ స్కామ్. ఆవిడ పోర్ట్ఫోలియో లిక్కర్ ఉందో నాకు తెలియదు కానీ లేదు, కానీ ఆవిడ కూడా గుంపు మేస్త్రిలో ఆవిడకి ఇచ్చిన జాబ్ ఆవిడ బాగా చేసింది. బయటకు వెళ్ళి జైల్లోంచి బయటకు వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మళ్ళీ. అండ్ దిస్ జెంటిల్మెన్ ఇస్ అవుట్ ఆఫ్ రాజ్యసభ అండ్ దిస్ జెంటిల్మెన్ ఇస్ క్లోజ్ టు సుప్రీం స్టార్. ఈ గుంపునంతా నడిపే ఈ గుంపు మేస్త్రి చేసే డ్రామా ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ శూన్యం. నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే కుట్రలు, నువ్వు చేసే కుటుంబ రాజకీయాలు నీకు ఎలా అలవాటైనాయో ఎదుటి పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారని చెప్పి ఆరోపణలు. కాదు ఇక్కడ సహజంగానే సీఎం లాంటి వాళ్ళు స్టేట్ అంతా చూసుకోవాలి, ఆయన డిఫరెంట్ కాబట్టి కాన్స్టిట్యున్సీ నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళ బ్రదర్ ని ఇన్ఛార్జ్ కింద పెట్టారు. అందులో తప్పేంటి అనేది అసలు ఏం లేదండి బాబు. పొలిటికల్ గా అయినా విండిక్టివ్ మోటో ఉండి పొజిషన్ ఆశిస్తే గనక ఇంత గుంపులో ఒక్క పర్సన్ కూడా ఇస్తే కూడా తప్పు అనిపించదు. ఈయన అల్లుడు వచ్చారా, కూతురు వచ్చారా, వైఫ్ వచ్చారా, బావా బామర్దులు వచ్చారా, గుంపు ఏమన్నా ఫామ్ అయిందా కాంగ్రెస్ గవర్నమెంట్ లో? వేరే బ్రదర్స్ కూడా లేరు. కాదు, ఎవరన్నా గుంపులో మెంబర్స్ కింద ఉన్నారా? గుంపు అంతా ఇక్కడ పెట్టుకుని 10 ఏళ్ల పాటు రాష్ట్రం వెళ్ళి ఈయన పట్టుకుని గుంపు మేస్త్రి. వన్ థింగ్, ఒక డిఫరెన్స్ ఏంటంటే మిస్టర్ కేటీఆర్ కి అండ్ రేవంత్ రెడ్డి గారికి వాట్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ వాట్ వీ హ్యావ్ ఇస్ హీ నోస్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హీ నోస్ లిటిల్ లెస్ ఇంగ్లీష్. అంతే, మాట్లాడడం రాదు కాదండి. ఇప్పుడు వొకాబులరీ 200 కౌంట్లు అంటే ఈ మహానుభావుడికి 350 వచ్చుండొచ్చు, ఈయనకి ఒక 200 వచ్చుండొచ్చు. దాంట్లో మేనేజ్ చేసి మాట్లాడడమే ప్రతి ఒక్కళ్ళు. దీనికే అరే ఎట్లా నువ్వు గుంపురేస్. కేటీఆర్ గారు ఒక్క చిన్న విషయం గుర్తుంచుకోండి, ఈ మాట అన్నా కూడా హీ హెస్ వన్ ద ఎలక్షన్స్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? జనాలు ఒప్పుకున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, అండ్ మీకోసం ఎవరు పెట్టారో యాడ్స్ తెలీదు, ఈనో తాగండి అని చెప్పి పెట్టేశారు. మరి ఈ గుంపుకున్న మేస్త్రి ఒక్క గుంపులో ఒక్కడిని కాపాడలేడు. ఏం మేస్త్రి అండి ఇది? అంటే మేస్త్రి పర్సంటేజ్లు తీసుకుంటాడా, లేకపోతే మేస్త్రి ఇంకొక ఇల్లు కట్టించుకోవడానికి ఆస్కారాలు కలవకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడడానికి స్కోప్ చూపిస్తాడా? రాష్ట్రాన్ని సింక్ ఎలా అయింది గుంపు మేస్త్రిని ఉన్నప్పుడు? ఇంత గుంపును పెట్టుకుని మీరు రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళి ఉండాల్సింది. ఇట్ షుడ్ హావ్ గ్రోన్ మోర్ దెన్ 2 lakh crores. ధనిక రాష్ట్రం నుంచి అప్పుల పాలు రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వర్స్ట్ గవర్నెన్స్ ఉన్న స్టేట్ తో పోటీ పడి మరీ అప్పులకు తీసుకెళ్లిన రాష్ట్రం మీరు. కానీ ఏది జరిగినా స్టేట్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ అయినా ఏది జరిగినా అటు కేటీఆర్ అండ్ మీరు అన్నట్టు ఈ గుంపు అంతా అటు తిరిగి రేవంత్ రెడ్డి సోదరులకే కడుతుంటారు. ఒకటి తిరుపతి రెడ్డి, రెండోది కొండల రెడ్డి, ఈ ఇద్దరికే ముడి పెడతా ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా కదండి, వీళ్ళందరికీ కుటుంబంలో ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళ సిస్టర్ లేడీస్ ని ఎవరైనా ఎగ్జామ్ చేస్తారు, అబ్బే ఈ కుటుంబంలో గుంపులు ఆడాలని కూడా పంపించేస్తారు, యూ క్యాన్ డూ బిజినెస్ అని. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ తెలంగాణలో బతుకమ్మలు ఎత్తికేటప్పుడు ఒక సెంటిమెంటల్ కి పునాది పోసిన కవిత లాంటి వాళ్ళు తెలంగాణ జాగృతి ఇలాంటివన్నీ లేపినప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం కొంచెం బాధాకరంగా నాకు అనిపించింది. బీయింగ్ అ లేడీ, లిక్కర్ స్కామ్ ఇస్ టూ చీప్. ఇంకేమన్నా స్కామ్స్ అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. పోయి ఒక లేడీకి లిక్కర్ అంటే సింపతీస్ పోవు. షీ షుడెంట్ హ్యావ్ అట్లీస్ట్ ఎంటర్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ డీల్. ఎందుకంటే ఈ రోజులో లేడీస్ తాగితేనే వింతగా చూస్తారు ఫ్యామిలీలో. తెలంగాణలో అంతేనండి. అలాంటి చూస్తున్నప్పుడు డైరెక్ట్ గా లిక్కర్ స్కామ్ లో గుంపులోంచి ఒక లేడీ, అది కూడా సొంత చెల్లెల్ని పంపిస్తే ఎలాగండి? కంట్రోల్ చేయాలి కదా గుంపు మేస్త్రి. ఇంకా ఇంతమంది ఉన్నారు కదా ప్లేయర్స్, వాళ్ళలో పంపించుకోవచ్చు కదా. అదేం లేకుండా పంపించేసి సింపతి చేసి ఆరోపణలు అని చెప్పి టైం నెక్కుంటూ వస్తే ఒకవేళ ప్రూవ్ అయిన రోజు న్యాయస్థానాన్ని నమ్మడం మానేస్తారేమో ఈ గుంపు మేస్త్రి కేటీఆర్ గారు. మళ్ళీ నాకు ఇంకొక విషయం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వేర్ ఇస్ దిస్ మ్యాన్ ఇన్వాల్వింగ్ ఎనీ ఆఫ్ హిస్ ఫ్యామిలీ? నాకు ఈ రోజు దాకా ఐ హావ్ నెవర్ సీన్ ఎ సన్ ఇన్ లా డాటర్ ఎనీవేర్. కానీ ఈ గుంపు మేస్త్రి కొడుకు కుమారుడు కూడా వెళ్ళిపోయి సెక్రటేరియట్లో గోళీలు ఆడుకుని వచ్చే పరిస్థితి. అంటే రాష్ట్రాన్ని ఎంత
చీపెన్ చేశారంటే ఒక పబ్లిక్ ఒపీనియన్ లో మన రాష్ట్రం మనకు గొప్ప. సో గతంలో స్వచ్ఛ బయో సంస్థతోటి వాళ్ళ సోదరుడు జగదీష్ రెడ్డి సంస్థతోటి పెట్టుబడులు పెట్టిస్తే కూడా ఇదే గుంపు తప్పు పట్టింది. ఏమండి గుంపుకు ప్రాబ్లం ఏంటంటే దోచుకోవడంలో వీళ్ళు ఎలా దొరికిపోయారో అదర్ సైడ్ గవర్నమెంట్ కూడా అలా దొరికిపోవట్లేదు ఏంటని బాధ. సంవత్సరం దాటింది, హామీలు అమలు పరుస్తున్నారు, రైతు భరోసాలు బంధువులు వెళ్ళిపోతున్నాయి నిన్నటి నుంచి, పట్టుకోవడానికి ఇంకొక స్కోప్ లేదు, వాళ్ళు ఎత్తుక్కుంటారండి. బేసికలీ ఏంటంటే వీళ్ళు దోచుకున్న విధానంలో కాంగ్రెస్ దోచుకోవట్లేదు ఏంటంటే ఒక బాధాతప్త హృదయంతో వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత స్ట్రైట్ గా వెళ్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎందుకు దొంగలా మారట్లేదు? మేమందరం మొదటి సంవత్సరం నుంచి 10వ సంవత్సరం లోపు మేము కొలగొట్టిన టార్గెట్స్ ని, రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా మనం వనరులు వాడుకోవచ్చు అన్న విషయం మేము కనిపెట్టినట్టుగా రేవంత్ రెడ్డి ఎందుకు కనిపెట్టట్లేదు? ఆరోపణకి అభ్యోగానికి కూడా పనికిరాట్లేదు ఏంటి రేవంత్ రెడ్డి అని బాధ. ఏమండి ఒక సీఎం ఉన్నారు, సీఎం మీద చిచ్చి యు హావ్ డన్ వర్స్ట్, యువర్ అ కరప్ట్ సీఎం, యు హావ్ సో మెనీ ఎలిగేషన్స్ అని చెప్పడానికి స్కోప్ రాట్లా. స్కోప్ రానప్పుడు ఏం చేస్తారండి, పెట్టుబడిని కూడా వక్రీకరిస్తారు వీళ్ళు. సో స్కోప్ లేని పొజిషన్ లో బీఆర్ఎస్ కూర్చుంది కాబట్టి గుంపు కేసుల్లో ఇరుక్కుంటున్నారు కాబట్టి ఈ పెద్ద ఆయన ఒక్కళ్ళే ఇంకా ఇరుక్కోలేదు. పెద్ద ఆయన కూడా ఇప్పుడు నోటీసులు వస్తాయేమో ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఫోన్ ట్యాపింగే బయటపడితే ఇంక ఈ గుంపులో ఎంతమంది పరువులు పోతాయో. ఫోన్ ట్యాపింగ్ అంటే గుర్తొచ్చింది, తాజాగా గవర్నర్ గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడింది. ఫెంటాస్టిక్ అండి ఈ గుంపు, అది అసలు మాటల్లో చెప్పలేమండి. అంటే గవర్నమెంట్ లో ఉన్న అత్యున్నత పొజిషన్ లో ఉన్న జనాలకే, డిగ్నిటరీస్ కే ఈ స్టేట్ లో సేఫ్టీ లేదంటే నార్మల్ పీపుల్ ఇప్పుడు ఈ గుంపుకి వ్యతిరేకంగా తిరిగా అనుకోండి, ప్రైవేట్ ఏజెన్సీని హైర్ చేసి మన ఫోన్ లో ట్యాప్ చేస్తారేమో వీళ్ళు. మేబీ చేయొచ్చు. ఈ గుంపుకి ఏదైనా సాధ్యమే. ఈ గుంపుకు వ్యతిరేకంగా వెళ్తే రభస. ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావు గారు కూడా బేసికలీ కాళేశ్వరంలో ఎంతో కొంత అవకతవకలు జరిగినప్పుడు కళ్ళు పెట్టుకుని చూసిన ఇరిగేషన్ మినిస్టరే కదా. ఇంకొక టాలెంట్ ఏంటంటేనండి ఈ గుంపుకి ఏ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు. ఐటీ మినిస్టర్, ఐటీ జాబ్ చేసి వచ్చాడు కానీ మినిస్టర్ చేసే అంత పొజిషన్ ఉందా? అదే మన రేవంత్ రెడ్డి ఉందా? అంత లేదు. రాజ్యసభకి వెళ్ళే అంత టాలెంట్ సంతోష్కు ఉందా? అంటే ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతాను. మొన్న మనకు రాజ్యసభ మెంబర్షిప్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు రిజైన్ చేస్తారు. అంటే విజయసాయి రెడ్డి గారికి ఉన్నంత నాలెడ్జ్ ఈ క్యాండిడేట్ ఉందా? లేకపోతే రేణుకా చౌదరి గారికి ఉన్నంత ఉందా? జయా బచ్చన్ ఉన్నంత ఉందా? ఎలా తీసుకెళ్ళి కూర్చోబెడతారు పెద్దల సభలో వీళ్ళందరినీ? మా కోట ఉంది, మాకు పొజిషన్ ఉంది కాబట్టి మా గుంపులో ఒకటి పంపించుకుంటాం మేము. ఇది గుంపు మేస్త్రి. మళ్ళీ కవితకి ఏమంత టాలెంట్ ఉందని ఎంపీ అయిపోయారు. బ్యూటీ పార్లర్స్ నడుపుకునేదాన్ని నేను, చిన్న బిజినెస్ చేసుకుంటా నేను అనే ఆవిడ బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయింది ఒక చూస్తుండగా ఈవిడ. గుంపుకి వీళ్ళందరికీ కాంట్రాక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇల్లు కట్టడానికి వనరులు ఎక్కడి నుంచి వచ్చినాయి అడగరా? హీ ఈస్ అ పర్సన్ ఎలిజిబుల్ ఫర్ టు బి ద సీఎం అండ్ ఎక్స్ సీఎం. ఇది ఇంత గుంపులు నడిపిన కేటీఆర్ గారు చేసిన రాద్ధాంతంకి మొహం ఎలా చూపిస్తారండి? అవినీతి ఆరోపణలు ఒకవేళ ఇటు సైడ్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఈయన బయటకు వస్తారు. అటు సైడ్ నుంచి అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ మీద ఏం రాకుండా నువ్వు ఇది చేయలే, నువ్వు అది చేయలే, నువ్వు ఇది చేయలే అంటే అరే పీక్ నవ్వుది, నువ్వు 10 ఏళ్ళు పీక్ అంది, ఒక్క సంవత్సరంలో ఏం పీక్తారులే అని ఈయనకే తెలుసు. కామన్ సెన్స్ ప్రజలకి ఈ మాత్రం ఉండదా? నాడి యూస్లెస్ గా వర్డ్స్ అంటాం ఎందుకని చెప్పి ఈస్ నాట్ కమింగ్ అవుట్. అట్లీస్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ ద అపోజిషన్ లీడర్ దిస్ వే. రావట్లేదు ఆయన కనీసం అని. ఆయన ఏ పరిస్థితుల్లో చితికిపోయేలా ఉన్నారో మనం కొంచెం జాలి పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. అండ్ హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, వాట్ డస్ హి నో అబౌట్ ఇరిగేషన్? ఇప్పుడు ప్రెసెంట్ క్యాబినెట్ లో చూసుకుంటే మనం అట్లీస్ట్ పీపుల్ ఆర్ లిటరేట్ అబౌట్ దేర్ శాఖలు. ఆ ఇల్లిటరేట్స్ కింద తీసుకెళ్ళిపోయి ఒక్కొక్కరిని పెట్టట్లేదే. దానికి తప్పేంటి? గవర్నెన్స్ చీఫ్ మినిస్టర్ పనే ఇస్ టు గవర్న్ ఆల్ ద మినిస్టర్స్. లా అండ్ ఆర్డర్ ఆయన కింద ఉంటుంది అంతే. రాష్ట్రంలో మనకి ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మిస్ అయిందండి లాస్ట్ 1 yearలో? కొట్లాట్లు జరిగినాయా? హైడ్రా పేరును కూల్చివేతలు జరుగుతున్నాయి అన్న దాన్ని ఒక్కదాన్ని బుచ్చుకుని లేలాడుతున్నారు. రైతులే వీళ్ళ పక్కలేరు. ఈ గుంపు మేస్త్రికి కావాల్సిందల్లా కమర్షియల్ కాంట్రాక్ట్స్ పైకి వెళ్ళటానికి కావాలి. ఈ గుంపు మేస్త్రి హీఈస్ ద పర్సన్ హూ హెస్ కొలాప్స్ ద ఎంటైర్ గుంపు. ఇది ఎలా తేలుతుందో మునుగుతుందో నేచర్ అండ్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ ఈ రోజు చూస్తే మాత్రం బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ అలిగేషన్స్ అగైన్స్ కాంగ్రెస్, సొల్లు ఊసుకొని కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళందరూ. అండ్ ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కూడా చాలా చాలా చిన్న విషయం అండి. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అవసరం లేదు. జనాలకు తెలుసు ఇంత గుంపు ఉన్నప్పుడు హీఈస్ నాట్ ఈవెన్ బ్రింగింగ్ ఇన్ టు పాలిటిక్స్. నా కాన్స్టిట్యున్సీని చూసుకోమని ఒక రిప్రజెంటేటివ్ గా పెట్టుకుని ఫర్గెట్ అబౌట్ కాన్స్టిట్యున్సీ. రేవంత్ రెడ్డి గారు హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ సింగిల్ ఇండివిజువల్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు పబ్లిక్. ఆయన రిప్రజెంటేటివ్ కింద ఒక మనిషి అక్కడ హీ సీయింగ్ వాట్ ఈస్ బెస్ట్ క్యాన్ బి డన్. మనకు అనిపిస్తాయండి ఇన్ని ఫోరాలు వస్తాయి సీఎంకి, ఇవన్నీ వెళ్తాయి అని. హీస్ టేకింగ్ ఇట్ టు దెమ్.
అరే పబ్లిక్ ఇబ్బంది పడకూడదని ఆయన తరఫున ఆ నియోజకవర్గంలో జనాలందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ గుంపుకేంటి ప్రాబ్లము? జనాలు ఆనందంగా ఉంటే భరించలేరా? And in fact, I feel all his family should be representing every constituency to help him run better governance. ఇదంతా ఒప్పుకోకుండా ఈ స్టూపిడిటీ సిల్లీస్ అన్ని వీళ్ళు లేపుతా కూర్చుంటారు. ఇంకో 5 ఏళ్ళు ఈ డ్రామా నడుస్తండి. ఈ ఎన్ని వికెట్లు అండి? 3, 4, 5, 6 వికెట్లు ఉన్నాయి కదండి. 6 వికెట్లు 5 ఏళ్ళు అయిపోతాయండి. దిస్ నథింగ్ మోర్ టు గో ఆన్ దిస్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఖచ్చితంగా తెలంగాణలో కుటుంబ పాలనకు సంబంధించినటువంటి వారు నిజంగా ఎవరిది గుంపు అనేది ఖచ్చితంగా ప్రజలే తెలుసుకోవాలి. సో మీరు కూడా తెలంగాణలో ఏ గుంపు ఎక్కువగా దోచుకుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.